నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అండి. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందామండి. చిక్కుడుకాయలు అవి ఉన్నాయి, టమాటాలు, తోటకూర అది ఉందండి. హార్వెస్ట్ చేద్దాం. చిక్కుడుకాయలు కొద్దామండి. ఫస్ట్ చిక్కుడుకాయలు ఇవ్వండి, కొద్దాము. ఇంకా లాస్ట్ అయిపోతున్నాయండి, ఇంకోసారికి వస్తాయి మనకి. ఉగాది దగ్గర చేసి 10 రోజులు పోయిన తర్వాత చేద్దామనండి. అంటే కొత్తగా ఇంకా పోతుంది, మళ్ళీ పోతుంది వచ్చిందంటే పోత కోసం ఉంచాల్సి వస్తుందండి. లేకపోతే చూడండి, మళ్ళీ కొత్తగా పూతలా స్టార్ట్ అయిపోయిందో. కాకపోతే మనం ఉంచకూడదు కదా, ఇంకా ఈ కాయలు కోసేసి మళ్ళీ ఇంకొకసారికి మనం చిక్కుడుకాయలు అవుతాయి కదండి, కోద్దాం. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాయలు, చాలా బాగా వచ్చాయి చూడండి. లాస్ట్లో కూడా మనకి కాయలు చాలా బాగున్నాయి. కొత్త తీగలు పెట్టినాను మళ్ళీ. కాయలు ఉన్నాయి ఇక్కడ. కొన్ని సీడ్స్ అయితే పెట్టాలండి. నేను కొన్ని పెట్టాను, కొన్ని పెట్టలేదు. వచ్చినాయి, కొన్ని రాలేదు. పాలకూర విత్తనాలు అవి పెట్టాను అక్కడక్కడ, అవి వచ్చాయండి. ఇక్కడ ఉన్నాయి కాయలు. కొంచెం ముదిరింది ఎండి కాయ. లేతగా కోసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు. హార్వెస్ట్, అందుకే అలాగా ముదిరిగా. ఇదంతా పోతాయి మళ్ళీ ఈ కాయలు. ఈ పోతంతా కాయలు అయిపోతాయి, ఇంకోసారికి హార్వెస్ట్కి వస్తాయి. చూడండి ఎలా ఉన్నాయి గుర్తులాగా. ఈ ట్రిప్ పక్షులు తినలేదండి, అందుకే కొంచెం కాయలు ఉన్నాయి. లేకపోతే చాలా కాయలు అయితే పోతున్నాయి. ఇంకా ఎదురున్నాయి, అందట్లేదు కాయలు, అందట్లేదండి. కొంచెం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాయలు, కోసుకుందాం. లోపలికి ఉన్న కాయలండి నేను తర్వాత కోసుకుంటాను, ఫ్రంట్ ఉన్న కాయలు కోస్తాను. పూత రాలిపోతుంది, లాగి కోస్తుంటే జాగ్రత్తగా కొయ్యాలండి. చాలా పువ్వు రాలిపోయింది ఇప్పుడే. ఇప్పుడు ఇదంతా పువ్వు రాలిపోయింది. చూడండి ఎలా ఉన్నాయి, చెట్టు చూడండి, చెట్లు భలే ఉన్నాయి కదా. మనకి ఆఖరిని కూడా చాలా కాయలు వస్తుందండి. ఇక్కడ కూడా చివరికి వచ్చినా కానీ ఇంత పూటతో కొయ్యాలంటే కొయ్యబుద్ధి కాక పాలు తీయాలనిపించక ఉంచేసానండి. మళ్ళీ కాయలు కోసుకున్న తర్వాత అప్పుడు పాటు చేస్తాను. ఒక వారం రోజులైందండి హార్వెస్ట్ చేసి, అందుకే కాయలు ముదిరినాయి కొంచెం.
నేనైతే ముద్రకన్నది కోసేస్తాను ఇప్పటికప్పుడు. ఇంకా ఇంకా అక్కడ ఉన్నాయి, అవి కొద్దాం అటు సైడ్ కొద్దాం. ఇక్కడ ఆపేద్దాం. ఇదిగోండి ఇక్కడ దూరంగా ఉన్నాయి, గుర్తుల్లో వచ్చి చూడండి. కొంచెం తీగి ఇలా లాగుతుంటే ఉన్న పూత రాలిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ అక్కడ అవి ఎదరికి ఉన్నాయి కానీ అందం అలా పైన అక్కడ కూడా ఉన్నాయి అవన్నీ అందం. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, కోసుకుందాం. చిన్న చిన్న టమాటాలు అయిపోయినాయి. ఈ మొక్కలన్నీ తీసేయాలండి, మిగిలినవన్నీ కోసేస్తున్నాను. కొంచెం పచ్చికాయలు అయిపోయిన తర్వాత తీసుకుంటాను మొక్కలు. ఇలా తీసేసాను. ఇదిగోండి ఈ మొక్కనైతే తీసేస్తాను. ఏదైనా పెట్టుకోవచ్చండి, మళ్ళీ మనం సీడ్ పెట్టుకోవచ్చు కదా. తీసి అలా ఉంచుతున్నాను. ఇది వచ్చేసింది, ఆల్రెడీ ఊడిపోయి ఉన్నట్టుంది. ఇక్కడ టమాటాలు ఈ చెట్లు ఉన్నాయండి, కొందరు ఇవి కూడా చిన్నవి అయిపోయాయి. చూడండి ఎంత గుర్తొచ్చిందో, భలే ఉంది కదా, బాగుంది. ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి. చెర్రీ టమాటాల సైజులో వచ్చేసండి. కొత్త సీడ్స్ పెట్టుకోవాలి మళ్ళీ. ఈ టమాటాలు మిగిలిన తర్వాత ఇప్పుడు చేస్తాం. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కొన్ని. చెట్టు వదిలిపోయినట్టు అయిపోయిందండి. కింద నీరు తేమ అయితే ఉంది, నీరు లేక కాదు కానండి, తడిగానే ఉంది. అయినా కానీ ఎందుకో తెలియదు ఇలా అయిపోయింది. ఈ వంగ మొక్క కూడా తీసేస్తానండి. ఇంకా పిందులు గోళ్ళు అవి ఉన్నాయి కానీ ఎక్కువగానే ఉన్నాయి కానీ అదగట్లేదు తొందరగా. మిల్లీ బగ్స్ కూడా పెట్టేసిందండి. ఇంకా మొక్కను తీసేస్తానండి, తీసి వేరే విత్తనాలు పెడతాను. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు, ఇవి కూడా కోసుకుందండి. పొద్దుపోతుందని మళ్ళీ కంగారు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న టమాటా. ఈ టమాటాలు చిక్కుడుగాయలు వచ్చాయి. ఇంకా చిక్కుడుగాయలు ఉంటాయండి, నేను కొయ్యలేక వదిలేసాను. వెనక్కి ఉన్నాయి, బాగా అందట్లేదు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు, ఇవి కూడా కోసుకుందాం అండి. ముగ్గునివే కాదు పచ్చివి కూడా కోసేసుకుందాం అండి. అంటే ఈ మొక్కను కూడా తీసేద్దాం. ఇదైతే మనకి ఇంత ముందు చాలా కాయ కాసింది, అయిపోయింది. ఇంకా కాయ ముగ్గురాక ఉంచుదామంటే ఈ టబ్బు వేస్ట్ అయిపోద్దండి. వేరే మళ్ళీ ఏదైనా సీటు పెట్టుకోవడానికి ఉంటుంది. నాకైతే ఎక్కువ టబ్స్ అయితే లేవండి, అందుకని తీసేసి మళ్ళీ మనం కంపోస్ట్ అది వేసి పెట్టుకోవాలి. ఇదొకటి, ఈ మొక్క కూడా అయింది. ఇంక ఇలా ఉన్నప్పుడు కూడా మొక్కకి మిల్లీ బగ్స్ పెట్టేస్తున్నాను. ఇదైతే బయట పడేస్తాను నేను. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇంకా అయిపోయిందండి ఈ టమాటా మొక్కలు కూడా, ఇవి కూడా తీసేసుకోవాలి. మొత్తం అన్నీ కోసేసి ఇందులో అయితే వంగ మొక్క ఒకటి పెట్టానండి, వేరే ఏదైనా ఇంకొక సీడ్ పెడతాను. పచ్చి కూడా కోసాను. ఇవ్వండి ఇది టమాటా, ఇది కూడా కోసుకున్నాను. చంద్రకాంత్ పూలు చూడండి బాబుస్. పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కొన్ని, అవి కూడా కొద్దాం. టమాటాలు ఇవి కూడా కోసుకుందాం. ఈ లాంగ్ బీన్స్ చూడండి, బొబ్బరికాయ ఎంత పెద్దగా వచ్చిందో.
సీడ్స్కి వదిలేసానండి. ఒకటే కాయ వేస్తుంది, దానికి ఒకటే తీగ వచ్చింది, ఒకటే కాయ వేస్తుంది. ఇక్కడ చిలకడ దుంప పాదండి ఇది మొక్క. ఇది తీసేద్దామండి. ఇందులో అన్న దుంపలు వచ్చినాయి, రేపు చూద్దాము. అరవేసేద్దాము, ఏమొచ్చినాయి చూద్దాం. పాదైతే ఏర్లు అన్ని కొమ్మలు అయితే మట్టిలోకి వెళ్ళలేదండి, ఒక చోట వెళ్ళింది. నేను ఎన్నిసార్లు పెట్టినా ఉండట్లేదు, అందుకని తీసేద్దాం, వేరే ఏమన్నా పెట్టుకోవచ్చు కదా అని. ఏం రాలేదు, పెద్దగా ఏమి రాలేదు. ఇక్కడ కనిపిస్తుందండి ఒకటి, ఇలా అందరికీ వచ్చేసింది చాలా తేలిగ్గా, అంటే పాలు వచ్చేసింది. తవ్వుదాము, ఇందులో ఏమన్నా ఉన్నాయేమో. మట్టి తిరగట్లేదండి, ఎందుకంటే కొత్త తిరిగేస్తే మళ్ళీ ఏదైనా సీడ్స్ పెట్టుకోవచ్చు కదా అని. ఒకటే పెద్దదిలా ఉందండి. ఎంత పెద్దది వచ్చిందా! అయ్యో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా. కానీ దుంపలు అయితే నాకు చాలా రావాలండి, రాలేదు. ఇది మట్టికి చాలా పెద్దది వచ్చింది. ఇంత పెద్దదా! అది ఇది అవుతుందండి. ఇంకా నేను ఇంత తీస్తాను కదా. ఈ వానపాములు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఉన్నాయేమో చూద్దాం. కొంచెం తవ్వి, అంటే ఏరు ఎక్కడ పట్టినట్టు అనిపించలేదండి, అక్కడే మధ్యలోనే పట్టింది. బలం అంతా దానికి ఒక్కదానికే వచ్చినట్టుంది, అందుకనే అంత బలం అది తీసుకున్న వాళ్ళని చాలా పెద్ద దుంప అయితే వచ్చింది. చాలా సంతోషం అనిపించిందండి. కాకపోతే ఇంకా వస్తే ఇంకా బాగా ఆనందం అనిపించేది. ఇంతకుముందు నేను ఆకులు అవి వేసినాయి కంపోస్ట్కి, మధ్యలో లేరు పద్ధతిలో వేసినాయి అండి. చూడండి ఇంకా ఆకులు అలాగే ఉన్నాయి. అడుగున బ్యాగ్ కూడా పోయింది. ఇదిగోండి చిట్టిది ఒకటి వచ్చింది. ఇదిగోండి ఒకటే దుంప వచ్చింది, ఇంత పెద్ద దుంప. 2 వేర్లాగా వచ్చాయండి. ఇంకా అంటే కొంచెం అబుదమేమో అండి, నేను ఈ దుంప ఒకటే వచ్చి చాలా ఆశ వచ్చిందండి. మొత్తం అంతా తవ్వినా కానీ ఏమీ లేవు, ఇవే ఉన్నాయి. ఈ 2 వచ్చి మళ్ళీ ఏదైనా పెట్టుకోవచ్చండి. బ్యాగ్ కూడా చిరిగిపోయింది కొంచెం. ఇది మళ్ళీ మనం ఏదైనా కుట్టుకుని సీడ్స్ వేరే ఏమన్నా పెడతానండి. అంతకుముందు మేము ఆకులు అవి వేసి పెట్టింది కదా, చూడండి ఆకులు అడుగున ఆకులు అలాగే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కంపోస్ట్ అయిపోయింది శుభ్రంగా, అక్కడక్కడ ఉన్నాయండి. ఇక ఇది కూడా చాలా అయిందండి, చిలకడ దుంప పాదు పెట్టి. ఇవి కూడా పైకి అన్నీ నాటుకోలేదు, మొదలదే నాటుకుందండి. ఇది కూడా ఏమైనా అయినాయేమో చూద్దాం, తీసేద్దామండి పాదుని. అంటే చాలా సులువుగా వచ్చాడు. ఇంకా అవ్వలేదు, ఇది అవుతూ ఉందండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఉన్నాయి, ఇగో అవుతున్నాయండి ఇప్పుడైతే. ఇవి దీన్ని కూడా తవ్వుతాను, లేకపోతే తిరగబోసేద్దామా. ఇక్కడ తగ్గుతుంది. ఇంకా మట్టి గట్టిగా ఉందన్నమాట. దీనికి కూడా చిట్టుగా ఉన్నాయి. చిన్నది ఒకటే, మట్టి కూడా అంటుకోలేదని చక్కగా వచ్చేసింది. బాగుంది, కాకపోతే ఇంకా పెద్దది ఎక్స్పెక్ట్ చేసింది దీనికిలాగే అనుకున్నాను, పెద్దది వస్తుంది. ఏమీ లేవండి, బాగా అడుక్కైతే వెళ్ళిందని అనుకోవట్లేదు. లేదు, ఇంకా అక్కడ ఉంది కానంటే అది ఇంకా అవ్వదేమో అనుకుంటున్నాను.
తోటకూర ఉందండి, మొత్తం కట్ చేసేసుకున్నాం ఎందుకంటే ముద్రపోతున్నాయి. ఒకసారి మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం కదండి, ఇది రెండోసారి తీసేస్తున్నాం మొత్తం. బలంగా అయితే రాట్లేదు. ఒకసారి మనం అయితే పెద్ద మొక్కలన్నీ తీసుకున్నాం, చిన్న వదిలేసాం కదా. ఇప్పుడు ఇది చుట్టూ ఇందులో టమాటా మొక్క ఉందండి, అన్ని పిండిలు వేసింది. వాటికి బలం ఉండదు మళ్ళీ. ఇంకా అక్కడక్కడ తోటకూర ఉందండి, చూద్దాము. ఇదిగోండి, ఇది నేను కొన్ని చోట్ల దోస గింజలో కీరా దోస, ఇంకోటి కర్బూజా పెట్టానండి. అవి ఎక్కడెక్కడ పెట్టాను నాకు గుర్తులేదు. ఇక్కడ మట్టికి పెట్టింది ఇది కీరా అనుకుంటున్నానండి. ఇంకో పిందులు వచ్చాయి, చిన్న పాతికి పిందులు వచ్చాయి. ఇంతకుముందు చాలాసార్లు నేను కీరా పెట్టినా రాలేదు, పిందులు అయితే నాకు పైకి ఎదగలేదు, పాదిపోయింది. ఇదిగోండి పిందులు ఫోటో వచ్చింది. అక్కడైతే ఒక చోట అయితే దోసకూర ఉంది. కర్బూజా అయితే నాకు రాలేదండి, మళ్ళీ ఎక్కడ పెట్టానో తెలియదు. ఇంకా పాలకూర సీడ్స్ ఇందులోనే పెట్టాను, మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఇవి వచ్చాయి, ఇంకా అక్కడ కూడా వచ్చాయి. ఇది పాలకూర. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని తోటకూర మొక్కలు, ఇవి కూడా తీసండి. ఇవి పాలకూర సీడ్స్ అండి, పాలకూర పెట్టాను నేను, ఇవి వచ్చాయి. ఇంకా వీటిలో కూడా పెట్టానండి, ఇక్కడైతే వచ్చినాయి, కొద్దిగానే పెట్టాను. అంటే ఈ మొక్కలు ఉన్నాయి కదా అని ఇక్కడ కొంచెం పెట్టాను. ఇవి ఇందులో నేను ఇంకొన్ని పాలకూర పెట్టాను, అలాగే గోరుచిక్కుడు పెట్టానండి. అవి రాలేదు, చిలక ముక్కు పూలు అంటారు కదా, నీలగొరింత పూలు మొక్కలు వచ్చేసి. వంకాయ ముదిరిపోయింది, మొక్క కూడా పోయిందండి. ఇది కూడా నేను పీకేస్తాను. ఈ కాయ విత్తనాలు సీడ్స్ పనిచేస్తుందో లేదో, కోసానా చెట్టు పీకేద్దాం. ఈ చిన్న మొక్కకి చూడండి పచ్చిమిరపకాయలు ఎలా వచ్చాయో, తెల్లకాయలు పచ్చిమిరపకాయలు ఇవ్వండి, ఇవి కోసుకుందాం. ఇవి మొక్క సూర్యముఖి మిర్చి అనుకున్నామండి, అవే విత్తనాలు అయితే మేము వేసాము. అంటే వేరే కలిసిపోయి ఏంటో తెలీదు. కాయ అయితే ఆ మిర్చిలాగే ఉంది, కాకపోతే కిందకు వచ్చేయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇవి కూడా వేస్తున్నాం. ఇక్కడ తోటకూర వద్దండి, ఇవి కూడా తీసేసుకుందాం. ఇవి కూడా కట్ చేస్తున్నానండి, తోటకూర మొత్తం తీసేస్తున్నాను. ఎందుకంటే ఇది పొట్లపాదండి, పొట్లపాద ఎదుగుతుంది కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. నేను పొట్లపాదకి ముందే సీడ్స్ ఎక్కువ పెట్టానండి, అది ఒకటే వచ్చింది, మళ్ళీ పెట్టానండి. మళ్ళీ పెడితే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ ఒకటి వస్తుంది. ఇది దోసపాదండి, బాగా వస్తుంది. ఇంకా అక్కడ ఎక్కడైనా ఉందేమో తోటకూర చూద్దామండి. తోటలో కొన్ని చిక్కుడుకాయలు, టమాటాలు, తోటకూర, పచ్చిమిర్చి, వంకాయలు అయితే లేవండి, పెద్ద మొక్కలు అవి లేవు. రెండే కాయలు వచ్చాయి, చిన్న కాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు. చిలకడ దుంప చూడండి, నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, చాలా సంతోషం అనిపించిందండి. ఒకటే వచ్చింది, కాకపోతే అయినా కానీ చాలా సంతోషం అనిపించింది. మనం మిద్దె తోటలో మనం ఒకటి వచ్చినా రెండు వచ్చినా చాలా సంతోషపడతాం కదా, అందులోనే చాలా బిగ్గా పెద్దది వచ్చింది, అందుకని ఇంకా ఆనందంగా అనిపించిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నేను కొన్ని టమాటా మొక్కలు అయితే తీసేసానండి, తీసేసినవన్నీ మళ్ళీ నేను సీడ్స్ అది పెట్టుకుంటాను. మొన్న ఫిబ్రవరిలోనే పెడదాం అనుకున్నాను, నాకు వేరే డబ్బులు లేక ఇవి తీసిన తర్వాత మళ్ళీ నేను గ్రో చేసుకోవాలండి, అందుకనే పెట్టలేదు. కొన్ని అయితే పెట్టాను, పాలకూర విత్తనాలు అవి పెట్టాను, ఇప్పుడు మళ్ళీ నేను పెడతానండి, తీసేసి పెడతాను. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖనో భవంతు.